మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. లా ఆఫ్ అట్రాక్షన్, ఇందులో మనకి ఇంకెన్నో రకాల డౌట్స్ ఉన్నాయి. ఇందులో ఏ రకమైన డౌట్స్ అంటే అఫర్మేషన్ చేయాలా, చాంటింగ్ చేయాలా, లేకపోతే సంథింగ్ వేరే వేరే టిప్స్ ఏమైనా పాటించాలా, రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఇంకా ఏది బెటర్గా పనిచేస్తుంది అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇలా ఎన్నో రకాల డౌట్స్ని క్లియర్ చేయడానికి మన ముందున్నారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్ విన్నారు కదా ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్. మనం మాట్లాడుకునేది ఇదే కాన్సెప్ట్. అవును. ఈ కాన్సెప్ట్లో మీరు ఎన్నో రకాల ఏ విధంగా అంటే ఒక సంఘటనలు, పెద్ద పెద్ద సంఘటనలు లేదా ఒక పెద్ద పెద్ద ప్రాముఖ్యులు చేసిన విషయాల గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ జీవితాల్లో నిజంగా జరిగిన విషయాల గురించి. కానీ వాళ్ళ జీవితంలో ఏది కీ రోల్ ఎక్కువ ప్లే చేసింది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడానికి అంటే మన అఫర్మేషన్స్ కానీ, చాంటింగ్స్ కానీ, ఇలాగా ట్రిక్స్ సంథింగ్ రకరకాల విజువలైజేషన్స్ కానీ రకరకాల ట్రిక్స్ ఉన్నాయి, రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏది ఎక్కువ బెటర్గా పనిచేస్తుంది, ఏది ఎక్కువ మనీని అట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అంటారు? జనరల్గా పూర్తిగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి. ఇది చాలామంది ఏంటంటే ఒక వీడియో చూసేసి ట్రై చేస్తూ ఉంటారు. ఈ వీడియోలు ఏంటంటే ఒక సినిమాకి ట్రైలర్ లాంటిది. వస్తుంది చెప్పాలంటే సినిమా 3 గంటలు ఉంటుంది, ట్రైలర్ ఎంత ఉంటుంది? ఒక 2 minutes ఉంటుంది. అది పూర్తిగా రిలీవ్ కాదు. ఒక వీడియోతో లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం చెప్పడం సాధ్యం కాదు. అంటే అనంతమైన విశ్వశక్తి అనంతమైంది. ఈ జ్ఞానం కూడా అంతులేనిది, చెప్పే కొలది వస్తూనే ఉంటుంది. ఎండింగ్ అంటూ లేదు దీనికి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎండింగ్ లేదు, వస్తూనే ఉంటుంది జ్ఞానం, అనంతమైన జ్ఞానం. దీన్ని ఎలా చెప్పాలి అంటే రాస్తే సరిపోతుందా అని మీరు అన్నారు. చాలా కొంతమంది చాంటింగ్ చేయాలా, ఊహిస్తే సరిపోతుందా, అసలు ఏం చేస్తే పనిచేస్తుంది కదా. సో మనం చదువుకునేటప్పుడు ఎగ్జామ్ రాయటానికి ఏం చేస్తాం? చాలామంది పెద్దగా చదివేస్తారు, లాస్ట్కి మైండ్ ఎంటీగా ఉంటుంది. కొంతమంది ఒక స్టోరీలా గుర్తుపెట్టుకుంటారు, ఒక కథలా గుర్తుపెట్టుకుంటారు, అది గుర్తుంటుంది. అంటే మన సబ్కాన్షియస్ మనసుకి మనం ఏం చూపిస్తాం? చాలా ఈజీగా నేను ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, ఆ స్టోరీలా గుర్తుపెట్టుకుని చదువుతారు. అంటే అక్కడ టీచరు ఆ విధంగా లెసన్ చెప్పారు. టీచర్ లేకుండా ఈ స్టూడెంట్ ఎగ్జామ్ రాయలేడు. అంటే టీచర్ కూడా గురువు. ఒక ఆట క్రికెట్ ఆడాలంటే ఆ కోచ్ లేకుండా అందులో రాణించలేరు. దేంట్లో అయినా కోచ్ కావాలి, గైడెన్స్ ఖచ్చితంగా కావాలి. ఒక చదువుకోవటానికి గురువు ఎలా కావాలో ఒక ఆటలో గురువు కావాలి, కోచ్ కావాలి. ప్రతి దాంట్లో గురువు కావాలి. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. తనకు తానికి వచ్చేస్తే ఇంకా దానికి ఎలా తెలియదు కదా. ఇప్పుడు తనకు తానికి ఏది రాదు. ఇప్పుడు ఏ శక్తి కూడా జాలి తెలిసి ఏది ఇవ్వదు. మన నుంచి ఆ వైబ్రేషన్స్ వెళ్ళాలి, ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి. ప్రతిదీ ఎనర్జీతో చూడండి, మబ్బులు కదులుతూ ఉంటాయి, సూర్యుడు, ప్రతిదీ ఎనర్జీ. మనలోని కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీతో కొడుకుని ఉన్నాయి. అంటే ఒక సిస్టానికి నువ్వేం కమాండ్ ఇస్తావో ఆ సిస్టమ్ క్లీన్ అవటం, అప్డేట్ అవటం జరుగుతుంది, ఫోన్ అప్డేట్ అవటం. అట్లాగే మనలోని కోట్ల కణాలు నువ్వు ఏమని నమ్మితే దాన్ని నిజం చేస్తాయి. సపోజ్ కొంచెం నాకు ఇక్కడ ఆరోగ్యం బాగాలేదు, హెడేక్గా ఉందంటే పెంచేస్తాయి అన్నమాట అక్కడికి చేరి. అట్లాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్స్ అనేది నడక లాంటిది. చాంటింగ్ కూడా అంతే. రాకెట్ లాగా, విమానం లాగా వెళ్ళాలంటే విజువలైజేషన్. సో మన ఆత్మకి ఏం చూపిస్తాము అది నమ్మాలి ఫస్ట్. ఆత్మ నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. మన ఆత్మ అంటే మనలోని మనం జీవించడానికి కారణమైనటువంటి శక్తి. అది చాలా పవర్ఫుల్. ఈ ప్రపంచంలో కల అత్యంత శక్తివంతమైంది అది. దాని ముందు వేది నిలబడలేదు. నీ ముందే నీలోనే ఆ శక్తిని పెట్టుకొని నువ్వు రాయి వెనకాల, రప్ప వెనకాల తిరుగుతున్నావు. నీలోని ప్రాణంతా దానికి పోస్తున్నావు. ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? బయటకు వెళ్ళిపోతుంది. నువ్వు ఉపయోగించుకోవట్లేదు. అది విశ్వంలోకి వెళ్ళాలి ఎనర్జీ. వేస్ట్ చేస్తున్నాం మనం. అంటే ఒక పాజిటివ్గా, నెగిటివ్గా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే పాజిటివ్, నీకు నెగిటివ్ కావాలంటే నెగిటివ్ పనిచేస్తుంది. ఆ వ్యక్తిని కిందకి తొక్కేస్తుంది, ఎదగనీకుండా. ఇక్కడ పాజిటివ్ పైకి వెళితే, విషయంలోకి వెళితే మనం అద్భుతంగా ఎదుగుతాం. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడానికి మన ఆలోచనలే కారణం. నార్మల్గా రాస్తావు మీరు బుక్లో, నేను గొప్పవాడిని, నేను సంపన్నుడిని, నేను రాజుని అని రాస్తావు. నీ మనసు నమ్మాలిగా. మామూలుగా రాస్తే నీ మనసుకు నమ్మాలి. ఆ మనసు ఆత్మ ద్వారానే విశ్వంలోకి వెళ్తుంది. నువ్వు రాజువా కాదా? ఆ రాజు ఎలా ఉంటాడు? ఇమాజినేషన్ చేయట్లేదు, నువ్వు రాస్తున్నావు అంతే. అంటే నీకు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వాలన్నా ఆ క్వశ్చన్స్కి తగ్గ ఆన్సర్ రాయాలి. లేదంటే ఆ టీచరు
అక్కడ మార్క్ లేడు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం విశ్వానికి నువ్వు ఇమాజినేషన్ పంపించాలి. సపోజ్ నువ్వు ఒక సెలబ్రిటీ కావాలనుకుంటున్నావు, హీరోనా, లేకపోతే ఒక కంపెనీ పెట్టడానికో, లేకపోతే ఒక సీఈఓనా కంపెనీలో, ఆ సీఈఓ ఎలా ఉంటాడు, ఆ పాత్ర ఏంటి, దాన్ని ఊహించు, నేను పలానా కంపెనీకి సీఈఓని. ఆ రాసిన ఇమాజినేషన్ కూడా విషయంలోకి వెళ్ళాలి. ప్రూఫ్. ఇప్పుడు ఎగ్జామ్ రాసావు, డయాగ్రామ్తో సహా అక్కడ వేస్తే మార్కులు వేస్తారు. నీవు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలంటే నేను చాటింగ్, నేను గొప్పవాడిని నార్మల్గా అనేస్తున్నావు అనుకోండి, అది ఫీల్ ఏది అందులో, నువ్వే నమ్మట్లేదు. విశ్వం ఎట్లా నమ్మొద్దు. ఇక్కడ మనం నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి. మనం ఆ ఇమాజినేషన్, మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, మనకి ఎంత డబ్బు కావాలి, ఆ ఇమాజినేషన్తో సహా థింకింగ్, ఎనర్జీ లెవెల్స్, వైబ్రేషన్స్, ఫీలింగ్స్, ప్రేమ, ఆత్మీయతతో కూడుకున్న ఇవన్నీ విశ్వంలోకి 5 సెన్స్ ఫీల్ అవుతూ వెళ్ళాలి. అప్పుడే మనకి ఆ పని జరుగుతుంది. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి నేను ఒక వీడియో చూసి మెడిటేషన్ చేస్తున్నానండి, నాకు అవ్వట్లేదు. ఏం మెడిటేషన్ చేస్తున్నారంటే, నేను మామూలుగా కూర్చుంటున్నాను, లేకపోతే మ్యూజిక్ పెట్టుకుంటున్నాను. మ్యూజిక్ పెట్టుకుంటే మ్యూజికే వచ్చింది, డబ్బు ఎందుకు వచ్చింది కదా. నువ్వు ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తావో ఆ ఆన్సర్ కరెక్ట్ అయితేనే మార్కులు వేస్తారు. ఏమీ రాయకుండా ఎంటీకి ఇచ్చొచ్చేసానని అంటే ఆమె ఎందుకు వేస్తుంది మార్కులు, ఆ టీచర్ ఎందుకు వేస్తుంది? అట్లాగే విశ్వం నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వేం పంపించావు? నేను ఇంత డబ్బు కలిగి ఉన్నాను, నేను బాగున్నాను, ఆరోగ్యంగా, నాకు అన్ని సహకరిస్తున్నాయని పంపించలేదు. ఎందుకు సహకరిస్తుంది? సో పని చేయాలంటే మన ఇమాజినేషన్తో కూడుకున్న, ఆ డయాగ్రామ్స్తో కూడుకున్న ఆ వస్తువులు ఏం కావాలో వాటిని ఇమాజినేషన్ చేసుకుంటూ, అవి పొందిన అనుభూతిని వ్యక్తం చేస్తూ రియల్గా విషయంలోకి పంపించాలి. ఎనర్జీ లెవెల్స్ బయటకు రావాలి, నార్మల్గా కాదు. రాసుకుంటే వెళ్ళిపోతే పనిచేయదు. ఓకే సార్, మరి ఈ విజువలైజేషన్ అనేది ఎలా చేయాలంటారు? దీనికంటే ఏమన్నా పద్ధతులు, పట్టింపులు ఏమన్నా పాటించాల్సి ఉన్నాయా? ఉన్నాయి సంజయ్. ఇదేంటంటే ప్రతి నైటు నిద్రపోయేటప్పుడు మన హృదయాన్ని క్లీన్ చేసుకుని, ఇమాజినేషన్ చేసుకుంటే నిద్ర పట్టేదాకా నీకేం కావాలో ఆ విలువైనటువంటి థింకింగ్, ఇమాజినేషన్తో సహా ఆలోచనలను విషయంలోకి పంపించాలి. ఓకే, అప్పుడు నిజ జీవితంలో జరుగుతాయి. సరే ఓకే, కానీ ఈ విజువలైజేషన్ అనేది కొంతమందికి అవ్వదు. అంటే ఏ విధంగా అంటే, మీరు అన్నట్టు చూసుకుంటే ఒక సీఈఓ గానో, లేకపోతే ఒక కంపెనీకి సీఈఓ గానో, లేకపోతే ఒక యాక్టర్ గానో అనుకుంటే విజువలైజేషన్ అనేది జరగదు, వాళ్ళకి మైండ్లోకి రాదు. వాళ్ళ నోటి చివర వస్తుంది కానీ వాళ్ళ నోటి చివర నేను సీఈఓని లేకపోతే నేను యాక్టర్ని అని చెప్పగలడం ఈజీ ఏమో, కానీ నిజంగా ఆ ఆలోచనలు అనేది మనకు రావడం చాలా కష్టమైన పని. అది రావాలంటే ఏం చేయాలంటారు? గురువు ద్వారా అది సాధ్యమవుతుంది. అంటే ఆ వ్యక్తికి నెగటివ్స్ ఉంటాయి. అంటే తను ఆ విధంగా ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నాడు అంటే లోపల సబ్ కాన్షియస్ మనసులో చిన్ననాటి నుంచి చాలా నెగటివ్స్ లక్షల్లో పెరిగిపోయి ఉంటాయి. హే నువ్వు ఆ స్థాయి కాదు అని చెప్తూ ఉంటుంది. అది ఎందుకు అంత క్రితం చూపించావు, నాకు అర్హత లేదమ్మో, అది చాలా కష్టం, ఆ స్థాయికి వెళ్ళాలంటే మాటల, ఇవన్నీ ఫ్రేమ్స్, అన్ని నెగిటివ్ ఫ్రేమ్స్ సబ్ కాన్షియస్ మనసులో చిన్ననాటి నుంచి నువ్వు పెట్టేశావు. అది అక్కడితో ఆపేస్తుంది. నువ్వు అంత క్రితం ఇలా పెట్టావు, ఇప్పుడు ఆ మాట అంటున్నావు, అది నిజం కాదు అని ఆపేస్తుంది. మరి అవి క్లియర్ అవ్వాలి నెగిటివ్స్ అన్నీ కూడా. అప్పుడు నువ్వు సరిగ్గా ఇమాజినేషన్ చేయగలుగుతావు. మైండ్ సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నావు అంటే నెగిటివ్స్ ఉన్నట్టు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ సంజయ్.